భాషకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. తెలుగు భాష అనేది క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. అంటే తెలుగు భాష వయస్సు 2400 సంవత్సరాలు. ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ ప్రొనౌన్సియేషన్ 2012లో ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ స్క్రిప్ట్ కలిగిన భాషల్లో తెలుగు రెండో స్థానంలో వచ్చింది. మొదటి స్థానం కొరియన్ ఆల్ఫాబెట్ కి కాకుండా మూడవ స్థానం ఇంగ్లీష్ కి వచ్చింది. తెలుగు భాష మాట్లాడేటప్పుడు మన శరీరంలో 72,000 నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది మరి ఏ భాషలోనూ సాధ్యం కాదు. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపించబడింది. శ్రీలంకలోని ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు మొత్తం తెలుగులోనే మాట్లాడుతారు. ఆ తెలుగు మాట్లాడే ప్రజలను సింహాలే గిగ్స్ గా అంటారు. మోరియస్ లో రేడియో, టీవీ కార్యక్రమాలు చాలా వరకు తెలుగులోనే ప్రసారం అవుతాయి. తెలుగులో మాత్రమే ఏకాక్షర పద్యాలు ఉన్నాయి. అనగా ఒకే అక్షరం అర్థం